హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహిక న్యాచురల్ వ్లాగ్స్ అనమాట. ఈ వీడియో వచ్చేసి వ్యాలంటైన్స్ డే మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము, ఆ రోజు ఏమి ఇచ్చి సర్ప్రైజ్ చేశాను. సో కంప్లీట్ వీడియో ఉంటుంది, మీరు ఎవరు కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి గాయ్స్. అండ్ మీలో ఎవరైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో చూస్తున్నారో, ఫస్ట్ టైం చూస్తున్నారో, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి గాయ్స్. ఇది కాంబో వచ్చేసి నేను జెప్టోలో ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. సో అంటే చాలా లిమిటెడ్ టైం పీరియడ్ ఉంది కదా, సో చేయాలి వద్దు అని ఆలోచిస్తుండగా సో మనం ఇలా సెలబ్రేట్ చేసుకుంటే సింపుల్గా హడావిడి లేకుండా ఉంటుంది కదా అని చెప్పేసి నేను జెప్టోలో అయితే కాంబో ప్యాక్ అయితే ఆర్డర్ ప్లేస్ చేశాను. దాంట్లో మనకి 6 వెరైటీస్ ఆఫ్ గిఫ్ట్స్ అనేది వచ్చిందనమాట. ఫస్ట్ ఒకటి వచ్చేసి ఒక స్టాండర్డ్ నోట్బుక్ టైప్ వచ్చింది, అందులో నోట్ ప్యాడ్లో కొన్ని గ్రీటింగ్స్ లైక్ ఏదైతే ఇష్టమో అట్లా ఉంది. అండ్ సెకండ్ వచ్చేసి అది రెడ్ కలర్ క్యాండిల్ అనమాట. చాలా అంటే చాలా బాగుంది. బట్ ఏంటో డెలివరీ అప్పుడు ట్రావెలింగ్లో గ్లాస్ అనేది బ్రేక్ అయిపోయినట్టుంది. సో నేను అందుకే అది ఫాలో చేయలేదు. అండ్ అలాగే ఇది వచ్చేసి చాలా సర్ప్రైజ్ అయ్యారు మా హస్బెండ్. అది ఓపెన్ చేయగానే దాంట్లో నుంచి చమ్కీస్ అయితే వచ్చినాయి. చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది, ఎక్స్పెక్ట్ చేయలేదు అట్లా వస్తుందని. సో చాలా హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాం. అండ్ దీంతో పాటు ఒక వైకుంఠపాలి కూడా ఇచ్చారు. సో వన్ బై వన్ గిఫ్ట్ ఓపెన్ చేస్తూ మా హస్బెండ్తో మాట్లాడుతున్నాను అనమాట. తను చాలా సర్ప్రైజింగ్గా షాక్లో ఉన్నాడు, ఎందుకంటే తను అప్పుడే ఆఫీస్కి వెళ్ళి వచ్చారు. సో ఆ రోజు బీ షిఫ్ట్ చేయడం వల్ల నైట్ అయిపోయింది. సో వచ్చిన తర్వాతనే మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. దాంతోపాటు మనకి 2 చాక్లెట్స్ కూడా వచ్చినాయి. నీకు తెలుసా లేదా, నాకు చాక్లెట్ అంటే చాలా చాలా ఇష్టము. అండ్ అలాగే చాక్లెట్ అంటే ఇష్టమని ఇది కూడా తిన్నాను. అందులో కొన్ని డైరీ మిల్క్ అలాంటివి తింటాను అనమాట. అండ్ అలాగే ఇంకొకటి ఒక మెసేజ్ టైప్ ఒక రిబ్బన్ వచ్చింది. సో దాంట్లో వ్యాలంటైన్ సంథింగ్ ఏదో నోట్ ఉంది, నేను క్లియర్గా అబ్జర్వ్ చేయలేదు. సో అది కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను, మీరు క్లియర్గా చూడండి. సో చాలా అయితే చాలా బాగుంది. ఇవి తర్వాత కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. సో లైఫ్ లాంగ్ మనకి గుర్తుండిపోయేలాగా ఉంటుందన్నమాట. అంటే వన్స్ వెళ్ళి కాకుండా మనం తర్వాత కూడా ఇది యూస్ చేసుకోవచ్చు. అండ్ మెమరీస్ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించింది అండ్ అలాగే మీరు ఎట్లా సెలబ్రేట్ చేసుకున్నారో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లేట్ పోస్ట్ అయిపోతుందని చెప్పేసి ఏమనుకోవద్దు, ఎందుకంటే తర్వాత నేను ఊరు వెళ్ళొచ్చాను, అందరికి వెళ్ళొచ్చాను. అండ్ అలాగే కొంచెం వర్క్స్ వల్ల వీడియోస్ అన్నీ చాలా పెండింగ్ అయిపోయి డిలే అయిపోతుంది. సో ఇక్కడ చాక్లెట్ ఓపెన్ చేసి మా హస్బెండ్ నాకు తినిపిస్తున్నారనమాట. అండ్ తినిపించుతున్నప్పుడు చూపిస్తున్నారు అంటే సబ్స్క్రైబర్స్కి చూపిస్తున్నాను, చాక్లెట్ షేప్ హార్ట్ షేప్లో వచ్చింది కదా, బాగుంది కదా అని చూపిస్తున్నాను అని అంటున్నారు. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. అంటే మరీ అంత గ్రాండ్గా హడావిడిగా కాకుండా మనకున్న దానిలోనే చాలా సింపుల్గా అంటే సెలబ్రేట్ చేసుకోవడానికి చాలా ఇది మంచి ప్రాసెస్ అని అనిపించింది. అంత హడావిడి లేకుండా ఈజీగా ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవచ్చు. అండ్ నాకు ఈ ప్రాసెస్ చాలా బాగా నచ్చింది, మా హస్బెండ్కి కూడా బాగా నచ్చింది. తను ఇంకా సర్ప్రైజ్లోనే ఉన్నాడు, తనకి ఏమీ అర్థం కాలేదు చాలాసేపటి వరకు. ఏంటి అంటే ఆల్మోస్ట్ అప్పటికి నేను మార్నింగ్ నుంచి ఒకసారి కూడా ఏం చెప్పలేదు. సో ఇలా చేద్దాము అలా చేద్దామని ఏమీ డిస్కస్ చేయలేదు. తనకి ఎక్కువ సర్ప్రైజెస్ ఇస్తాను, ఏం చెప్పను నేను మ్యాక్సిమం. ఎందుకంటే చెప్తే మళ్ళీ సర్ప్రైజ్ ఉండదు కదా, ఎందుకులే వదిలే అన్నట్టు అంటారనమాట. సో ఇది నాకు చాలా బెస్ట్ అని అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కూడా నాకు కామెంట్ చేయండి. ఇక్కడ చాక్లెట్ తినిపిస్తూ హ్యాపీ వ్యాలంటైన్స్ డే చెప్తున్నాను నేను. థ్యాంక్ యూ సేమ్ టు యూ అని చెప్పేసి అంటున్నారు. అండ్ దీని తర్వాత ఇంకొక సర్ప్రైజ్ కూడా ఉంది, బట్ నేను అది క్యాప్చర్ చేయలేదు. ఎందుకంటే వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకునేప్పటికీ చాలా టైం అయిపోయింది. నేను ఫుడ్ కూడా ఏం కుక్ చేయలేదు. సో రెస్టారెంట్ నుంచి డైరెక్ట్గా చికెన్ బిర్యానీ తనకి నచ్చింది, బిర్యానీ ఆర్డర్ ప్లేస్ చేశాను అనమాట. సో అందుకే చాలా కాన్ఫిడెంట్గా నేను ఉన్నాను వీడియో అంతా అయ్యే వరకు, చాలా టైం అయిపోయినా కూడా. తర్వాత ఇక్కడ ఒక గ్రీటింగ్ వచ్చింది అండ్ గ్రీటింగ్ టైప్ నోట్ ప్యాడ్ ఒకటి వచ్చింది. దాంట్లో మన హ్యాబిట్స్ లైక్ ఏది ఇష్టం, ఏ కలర్ ఇష్టం, ఏ ఫుడ్ ఇష్టం, అట్లా క్విజ్ టైప్ అనే క్వశ్చన్స్ అనేది ఉందన్నమాట. అది మా హస్బెండ్కి వన్ టైప్ ఆఫ్ పజిల్ లెక్క అనమాట. సో అన్నీ అయిపోయిన తర్వాత ఇవన్నీ క్లీన్ చేసే పాటికి నాకైతే చాలా చాలా టైం పట్టింది గాయస్. ఎందుకంటే ఆ చమ్కీస్ ఉన్నాయి కదా, అదంతా క్లీన్ చేసే ప్రాసెస్ చాలా పెద్దగా ఉంది. సరదాగా తర్వాత కొన్ని క్లిప్స్ అయితే ఇలా వీడియోస్ అయితే తీసుకున్నాం. మా డే అయితే ఇలా చాలా బాగా గడిచింది. అంతే ఇంకా వీడియో. బాయ్ బాయ్.